విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పనవలస గ్రామ సమీపంలో ఆగస్టు 21వ తేదీన అర్ధరాత్రి బంగారు వ్యాపారస్తులను తుపాకీలతో బెదిరించి బంగారం చోరీకి పాల్పడిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన షేక్ నజీర్, పశ్చిమ బెంగాల్కి చెందిన దిల్వార్ హుస్సేన్ మాలిక్ ఇద్దరు రాజాంలో బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. వీరు తయారు చేసే ఆభరణాలపై హాల్మార్క్ ముద్రించేందుకు వారానికి 2 సార్లు విజయనగరం వెళ్తుంటారు. ఇది గమనించిన చీపురపల్లి పట్టణం ఆంజనేయపురానికి చెందిన ముబారక్ మొల్లా అనే వ్యక్తి ఈజీ మనీకి అలవాటు పడి పశ్చిమ బెంగాల్కి చెందిన మరో 4గురితో కలిసి ప్లాన్ చేసి వారి నుండి బంగారు ఆభరణాలను అపహరించాలనుకున్నాడు. ఎప్పటిలాగానే విజయనగరం నుండి వస్తున్న షేక్ నజీర్, దిల్వార్ హుస్సేన్ల మొహంపై కారం చల్లి తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న గరివిడి ఎస్ఐ దామోదర్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను రాజా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో 3 నిందితులను పట్టుకున్నారని డీఎస్పీ తెలిపారు. 21/8 రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అప్పన్నవలస జంక్షన్ దగ్గరలో దిల్వార్ హుస్సేన్ మాలిక్ అండ్ షేక్ నజీర్ వీళ్ళిద్దరూ కూడా బైక్ మీద రాజాం నుంచి బయలుదేరి విజయనగరం వెళ్లి విజయనగరంలోనేమో హాల్ మార్క్స్ వేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుంటారనమాట. వాళ్ళు వచ్చే క్రమంలో రాత్రి 10:30 టైంలో ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్కడ అటకాయించి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ దగ్గర మాల్ తీయమని చెప్పేసి క్వశ్చన్ చేశారు. వీళ్ళు ఇది గమనించి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉందో వాళ్ళు ఇసిరేశారన్నమాట. ఈ జరిగిన క్రమంలో ఏం చేశారంటే ఆయన నాజిర్ హుస్సేన్ అన్న ఆయనేమో ఒకరు ఐరన్ రాడ్ తో పట్టి గాయపరచడం జరిగింది. అలాగే దిల్వర్ హుస్సేన్ అన్న ఆయన మీదకి ఒకరు వెపన్ ఒకటి కంట్రీ మేడ్ వెపన్ తో ఫైర్ చేస్తే ఆయనకి చేతి మీద ఇంజరీస్ తగిలినాయి. ఇమీడియట్ గా వాళ్ళని రాజాం హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. వాళ్ళు బాధితుల తాలూకా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ క్రైమ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మరో 2 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు కృషి చేసిన గరివిడి ఎస్ఐ దామోదర్తో పాటు కానిస్టేబుల్ మహేష్, సిసిఎస్ కానిస్టేబుల్ శంకర్, ఇమ్రాన్లను ఆయన ప్రశంసించారు. సమావేశంలో చీపురపల్లి సిఐ జి శంకర్రావు, సిసిఎస్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు.